బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మన ముందుకైతే ఒక జంట వచ్చింది. మమ్మల్ని ఒక పాస్టర్ మోసం చేశారు. సుమారు 20 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయల మధ్య మమ్మల్ని ఒక పాస్టర్ మోసం చేశారు. మమ్మల్ని వాడుకున్నారు వాళ్ళ పనుల నిమిత్తం కోసం అని. సో ఆ పాస్టర్ కింద దాదాపు 3,000 మంది పైగా జనాలు అయితే ఆ పాస్టర్ ట్రాన్స్లో అయితే నిలిచిపోయడం జరిగింది. సో ఆ పాస్టర్ వచ్చరికి పెద్దాపురం పాస్టర్ అంట. సో అసలు ఏం జరిగింది, ఎందుకు మనల్ని ఆశ్రయించారని ఆ జంటని అడుగుదాం. ఇద్దరికి నమస్తే అమ్మ. నమస్తే. ఏం పేరు, మీ పేర్లు ఏం పేరు? నా పేరు విజయ అండి. నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్. అసలు ఏం జరిగింది? మేము కాకినాడలో వడాఫోన్ కంపెనీలో నా భర్త ఫ్రంట్ ఆఫీస్, నా భర్త గారు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ గా జాబ్ చేసేవారండి. అలాంటి టైంలో మా పాప మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉండేదండి. మేము జాబ్ పర్పస్ పాపను అక్కడే పెట్టాము. అప్పుడు పాపకి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందండి, హార్ట్ ప్రాబ్లమ్. అప్పుడు పాప నిమిత్తం మేము ఏంటి ఎలా అని అనుకునే టైంలో పెద్దాపురంలో ఒక మమ్మీ గారు ఉన్నారు. మమ్మీ అంటే ఎవరు? రౌత్ పరమజ్యోతి గారండి, పాస్టర్ వైఫ్ అండి. ఈవిడే పాస్టర్ అండి, పాస్టర్ అమ్మ గారు. ఈవిడే పాస్టర్ అమ్మ గారండి. ఈమె చెప్తారు, ఈమె ప్రార్థన చేస్తే అన్ని హీల్ అవుతాయి, హీలింగ్ జరుగుతుంది, ఆవిడలోకి మహిమ ఉంది అని చెప్పి ఆ సంఘంలో మాకు దూరం బంధువు ఒక ఆమె ఉండేవారండి. ఆమె చెప్పడంతో మేము వాళ్ళ కాకినాడ వచ్చారు. వాళ్ళ అబ్బాయికి అప్పుడే ఆపరేషన్ అయిందండి, 24 hours ఆపరేషన్. ఆ హాస్పిటల్లో ఉన్నారంటే అప్పుడు మేము ఆమెను కలుసుకోవడానికి వెళ్ళామండి. అక్కడ వెళ్ళినప్పుడు మేము వెళ్తూ వాళ్ళ కుటుంబానికి భోజనం పట్టుకుని మరీ వెళ్ళామండి. వెళ్ళి ఆమెతో మేము ప్రార్థన చేయించుకుంటే అప్పుడు ఆమె చెప్పారండి, ప్రార్థన చేశారు. ఆమె దగ్గర మేము మోకరించినప్పుడు ప్రార్థన చేసి ఆమె ఏం చెప్పారంటే, దేవుడు మీరు కాకినాడలో ఉండడం కరెక్ట్ కాదు. ఎవరు చెప్పారంటే ఆమెలో దేవుడు మాట్లాడారు అనే మేము నమ్మాము సార్. ఎవరు? మమ్మీ గారు. అసలు పేరు పరంజ్యోతి గారు. పరంజ్యోతి అనే ఒక పాస్టర్, ఆమె పాస్టర్ కదా. అవును. ఆ పాస్టర్ వీళ్ళు అంటే ఆమెలోకి దేవుడు వచ్చినట్టుగా వీళ్ళు ఒక నమ్మించిందంట. సో చెప్పండి. భాషల్లో మాట్లాడేవారండి, అనేక భాషల్లో మాట్లాడుతూ దేవుడు మిమ్మల్ని కాకినాడలో ఉండడం కరెక్ట్ కాదు, పెద్దాపురం వచ్చేయమని చెప్తున్నాడు, మీ పాప బాగుంటది, మీరు బాగుంటారు. ఆ టైంలో మా పాపకు కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది సార్, హాస్పిటల్లో అడ్మిట్ చేయాలండి ఆ టైంలో. అప్పుడు మేము జీజీహెచ్ లో అడ్మిట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ మేము ఫోన్ చేసినప్పుడు ఆవిడ అదే చెప్పిందండి, మీ పాపకి హీల్ అయిపోతుంది, బాగుంటది, మీరు కాకినాడ వదిలేసేయండి, పెద్దాపురం వచ్చేయండి. మరి జాబ్స్ అండి అని అడిగినప్పుడు ఏం చెప్పారంటే, దేవుడు మిమ్మల్ని అసలు కాకినాడలో ఉండద్దని చెప్తున్నారు, మీరు ఉన్న పలంగా పెద్దాపురం రమ్మన్నారంటే మమ్మీ గారు అనే పిలిచేవాళ్ళం అండి. మమ్మీ గారు ఉన్న పలంగా మమ్మల్ని ఇప్పుడు పెద్దాపురం వచ్చేయమంటున్నారు, మేము ఎలా రావాలండి మమ్మీ గారు అని అడిగినప్పుడు, వాళ్ళ ఇంట్లో వంట చేసే ఒక ఆమె, ఆ ఇల్లు ఎన్టీఆర్ కాలనీ సార్, పెద్దాపురంలో ఎన్టీఆర్ కాలనీలో ఒక చిన్న ఫ్లాట్ ఉందండి వాళ్ళకి, అది ఖాళీగా ఉంది, దాని తాళాలు మీకు ఇస్తాము, మీరు వెళ్ళి ఇమ్మీడియట్ గా శుభ్రం చేసుకొని నెక్స్ట్ డే కల్లా అక్కడికి వచ్చేయమని చెప్పారండి. మేము అదే వచ్చేసాం సార్. వడాఫోన్ కంపెనీ జాబ్ ఇద్దరం కూడా వదిలేసి వెంటనే అక్కడికి వచ్చేసాం సార్. వచ్చేసిన తర్వాత మేము అక్కడే ఉండేవాళ్ళం సార్. అప్పుడు మా మావయ్య గారికి బ్రాందీ షాప్ వచ్చిందండి కాకినాడలోనే సార్. మా బాబాయ్ గారికి కాకినాడలో బ్రాందీ షాప్ లో జాబ్స్ ఉన్నాయి, వేకెన్సీ మన షాప్ లే కదా, బయట వాళ్ళని పెట్టుకోవడం ఎందుకంటే మా మావయ్య గారు అప్పుడు మాకు చెప్పడంతో మరి మేము మానేమని చెప్పారు, మళ్ళీ వాళ్ళు ఏం చేయాలో మేము అడగాలి కదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మీ గారు మరి ఇలా మా మావయ్య గారికి బ్రాందీ షాప్ లో వచ్చినాయండి, ఇలా ఉద్యోగం మానేసాం కదా, మరి మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మళ్ళీ ఆమె ప్రార్థన చేశారండి. ఆమె ముందు మేము మోకరించగానే ప్రార్థన చేసి మళ్ళీ మోకాళ్ళ మీద వాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద ఉండగా మళ్ళీ భాషల్లో మాట్లాడుతూ ఒక మాట చెప్పారండి, దేవుడు నిన్ను బ్రాందీ షాప్ లోకి వెళ్ళమంటున్నాడు అని చెప్పారండి. చెప్పినప్పుడు అంటే మీరు చెప్పారా ఆ పాస్టర్ కి బ్రాందీ షాప్ విషయం చెప్పారా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం కదా సార్, అందువల్ల మళ్ళీ అడిగాం సార్ మమ్మీ గారిని, మరి ఏం చేయమంటారండి మమ్మీ గారు, మాకు ఇబ్బందిగా ఉంది. మా మావయ్య గారు మాకు కవర్ పెట్టారు, ఇలా బ్రాందీ షాప్ ఉంది, మీరు రాండ్రా పని చేసుకున్నాయి, మీ మామయ్య గారు మీకు కవర్ పెట్టి ఇదే విషయం మమ్మీకి చెప్పారు. చెప్తే వెంటనే ఆమె సరే మళ్ళీ భాషల్లో మాట్లాడుతూ దేవుడు మిమ్మల్ని వెళ్ళమన్నారు,
చేసుకోండి అని చెప్పారండి. ఈయన మళ్ళీ కాకినాడ పెద్దాపురం నుంచి 2 years అప్ అండ్ డౌన్ 2 years అప్ అండ్ డౌన్ చేశారు సార్. ఏది అంటే మేము వాళ్ళని ఒక దేవుడి లెక్క, వాళ్ళు ఏం చెప్తారు జరుగుతుంది దేవుడి లెక్క మేము వాళ్ళని కొలిసే వాళ్ళం సార్. మమ్మీ గారిని డాడీ గారిని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళ పక్క నుంచి వెళ్తుంటే మేము ఒంగొంగి దండాలు పెట్టేవాళ్ళం సార్. వాళ్ళని ఎక్కడ మేము కింద నడిపించలేదు సార్. మేమే కాదు, సంఘమే కాదు, ఎవరైనా సార్ వాళ్ళు వస్తుంటే ఒక క్లాత్ లేసి నడిపిస్తాం సార్. ఇది పరంజ్యోతి ఆమె వస్తుంటే క్లాత్ లేసి నడిపిస్తారు సార్. ఆవిడ ఎంత దూరం నడిపిస్తే అంత. మేము కూడా అదే ట్రాన్స్ లో ఉండేవాళ్ళం సార్. మేము వాళ్ళు అలా చెప్పడంతో ఈయన అప్ అండ్ డౌన్ చేసుకునేవాళ్ళు సార్. ఆ 2 years తర్వాత మా మావయ్య గారికి బ్రాందీ షాప్ లో అయిపోయినాయి సార్. అయిపోయిన తర్వాత మరి అప్పుడు గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ అయిపోయింది కదా సార్, ఖాళీ అయిపోయాయి సార్. గవర్నమెంట్ మరి బ్రాందీ షాప్ లో అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలని మళ్ళీ ఒక 2 months ఖాళీగా ఉన్నాం సార్. మరి దేవుడు ఏం చెప్తాదే సరే మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్ళినప్పుడు ఆమె ఏం చెప్పారంటే, ఎందుకు ఈ 2 months గ్యాప్ వచ్చిందంటే సార్, మనకి ఆమె వెళ్ళినప్పుడు వెంటనే మనకి దొరకరు సార్. బిజీ ఉంటారా? అసలు మమ్మీ గారిని కలవాలి అంటే కొంచెం టైం పడుతుంది సార్. వాళ్ళు చెప్తారు సార్, వాళ్ళు చెప్తారు ఆ టైంలోనే మనం కలుసుకోవాలని. అపాయింట్మెంటే తీసుకో ఆ లెక్కే సార్. ఇంకా ఆమె మళ్ళీ 2 నెలల తర్వాత కలుసుకున్నప్పుడు ఆమె ఒక మాట చెప్పారండి, దేవుడు నిన్ను అద్దాటో తీసుకొని ఆటో తీసుకోమంటున్నారు, అద్దాటో తీసుకోమని చెప్తున్నారని. నిజంగా అలాగే 300కి అద్దెకి దింపారు సార్. ఆటో తీసుకున్నా సార్. ఆటో అద్దెకి తీసుకున్నాను. నేను ఆటో అద్దెకి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అలాగా నేను అద్దెకి ఆటో వేసుకునేవాడిని. అంటే షాప్ అయిపోయింది కదా, ఇలాగా షాప్ ఆపేసి ఆటో నడుపుకుంటున్నారు. 300 రూపాయలకి డైలీ అద్దెకి తీసుకున్నాను. అద్దెకి తీసుకుంటే నేను తిరుగుతున్నాను, లోకల్ సర్వీస్ తిరుగుతున్నాను. తిరుగుతుండే వాళ్ళ హస్బెండ్ గారు వ్యాపారం కదండి. మమ్మీ గారు వాళ్ళ హస్బెండ్ రౌత్ సూరిబాబు గారు. మమ్మీ గారు హస్బెండ్ అంటే ఇప్పుడు పాస్టర్ వాళ్ళ హస్బెండ్. వ్యాపారం ఆయన పేరు రౌత్ సూరిబాబు. అయితే ఆయన దగ్గరికి నేను వెళ్తా ఉండేవాడిని. ఆయన ఏంటి వ్యాపారం ఏంటి? ఆయన ఉల్లిపాయల వ్యాపారం, బంగాళదుంపల వ్యాపారం అండి, అల్లం, పచ్చిమిర్చి అండి. అంటే ఈయనకి హోటల్స్, కాయగూరల దుకాణాలు బయట ఉంటాయి కదండి, వాళ్ళకి సప్లై చేస్తారన్నమాట. ఈయన హోల్సేల్ గా తెప్పించుకుంటారండి. నా ఆటోలో నేను సప్లై చేస్తూ ఉండేవాడిని. మీరు ఎందుకు సప్లై చేస్తున్నారు? నేను వెళ్ళానండి ఒక రోజు, నేను అద్దె ఆటో తీసుకున్నాను. మరి ఇలా తెలుసు కదండి, నాకు ఫోన్ చేశారండి పలానా చోటకి వెళ్ళి. అప్పటికి వాళ్ళ దగ్గర వేరే వ్యాన్ తిరుగుతుందండి, బొలోరో వ్యాన్, వాళ్ళ చుట్టాలతో తిరుగుతుందండి. అయితే వాళ్ళు అందుబాటులో లేరని చెప్పేసి నేను అద్దె ఆటో మరి తీసుకున్నాను తెలుసు కదండి వాళ్ళకి. నాకు కాల్ చేశారండి. కాల్ చేసి ఒకసారి పక్కన దివిలి వెళ్ళి కొద్ది మూటలు దింపాలరా, రారా అర్జెంట్ గా అన్నారు. మరి డాడీ గారు అంటాం కదండి, నా సొంత తల్లిదండ్రులు. ఎవరినంటారు డాడీ అని? ఈ రౌత్ సూరిబాబు అంటే పాస్టర్ వాళ్ళ హస్బెండ్ డాడీ అంటారు. మీరు ఒక్కళ్ళే అంటారు? మీ ఊరు మమ్మీ గారు డాడీ గారేనండి. సొంత తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తారండి వాళ్ళని. మేము కూడా అలాగే ప్రేమించాం. డాడీ గారు ఇప్పుడు వస్తున్నానని చెప్పి గబగబా నేను వెళ్ళడం జరిగిందండి. ఆయన దగ్గరికి ఆటో వేసి వెళ్ళడం జరిగింది. నా బండికి లోడ్ వేసారండి. నన్ను వేరే చోటకి వెళ్ళి దింపమన్నారు. అక్కడికి వెళ్ళి నేను దింపడం జరిగింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే చోటకి వెళ్ళమన్నారు. అయితే ఇలాగ నేను చేస్తుండగా నా పని నచ్చిందండి ఆయన. నేను మూటలు తీసుకెళ్ళడం అంటే వేసుకోవడం ఈయనే సార్. మూటలు ఎత్తి ఆటోలో వేసుకోవడం ఈయనే, మూటలు వెళ్ళిన చోట దింపడం కూడా ఈయనే సార్. మొత్తం పనులాగే 2-3 పని కూడా నేను అలాగే చేసేవాడిని సార్. ఇప్పుడు ఎవరికైనా అంతే కదా సార్, పని చేసేవాళ్ళు అంటే ఇష్టం కదా. వాళ్ళ దగ్గర నేను వెళ్ళినప్పటికీ అప్పటికి 200 మంది కుర్రోళ్ళు ఉంటారు. 200 మంది యూత్ ఉన్నారండి. ఇప్పటికీ ఉన్నారు చర్చ్ లో యూత్ కుర్రోళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకే చెప్పకుండా నాకెందుకు చెప్పారు, నేను పని చేస్తాను సార్. నేను పని దగ్గర నేను సిగ్గుపడినండి. నా పని చూసారండి. చూసి నేను అలాగా కంటిన్యూ అయ్యాను సార్. ఆయన దగ్గర ఒక నెల 15 రోజులు అలాగ 2 నెలల వరకు నేను కంటిన్యూ అయ్యాను అద్దె బండిలో. ఈయన ఏమన్నారంటే, ఒరే డైలీ 300 రూపాయలు అద్దె అంటే మరి నెలకు 9,000 అయిపోతుంది, కొత్త ఆటో కొనేసుకుంటే 9,000 ఐదే కట్టుకుంటే ఆటో మిగులుతుంది కదా అని ఈయన డాడీ గారు సలహా ఇచ్చారండి. నాన్నగారు మీరు బాగా చెప్పారండి, కాకపోతే నా దగ్గర డబ్బులు లేవు, ఉన్న 50,000 ఏమో. అప్పటికే మా దగ్గర 1 lakh చీటీ ఉండేది సార్. చీటీ ఉండేది సార్ మా దగ్గర. మేము వేసుకున్నది జాబ్స్ చేసేవాళ్ళం కదా సార్. ఆ చీటీలో ఒక 50,000 వాళ్ళ ఇంట్లో, ఇప్పుడు మేము ఉంటున్నాం ఇల్లు ఇప్పించారు కదా సార్, ఆమెకి ఆ చీటీలోంచి 50,000 ఇప్పించారు సార్ మా ద్వారా. ఆవిడకి ఏదో అవసరం అయితే మాకు అద్దె లేకుండా పాస్టర్ ఇంట్లో వంట చేస్తున్నా ఇల్లు ఇప్పించారు కదా సార్ మాకు. ఆమెకి 50,000 ఇప్పించారు సార్ మాతో. ఆవిడకి 50,000 ఇవ్వడం వల్ల మా దగ్గర ఉన్న డబ్బులు లేవు. ఆ విషయం నేను చెప్పానండి. 50,000 ఎందుకు ఇచ్చారు మీరు? ఇంటికి అద్దె లేకుండా 750 రూపాయలు అద్దె అండి.
మనం 50 రూపాయలు ఇది 50,000 ఇచ్చేవండి ఆవిడ. అద్దె లేకుండా ఇచ్చామాట. ఆవిడ ఏదో కష్టంలో ఉన్నారంటే, మేము కష్టంలో ఉన్నాం అనుకున్నప్పుడు, కాకపోతే ఆవిడ కష్టం అనేటప్పటికి చీటీ ఉంది కాబట్టి ఇచ్చామండి. ఓకే. ఈయనేమో ఇలాగన్నారండి. తీరా చూస్తే మన దగ్గర డబ్బులు లేవు. నాన్నగారు నా దగ్గర డబ్బులు లేవండి అంటే, సరే అయితే సాయంత్రం మీ ఆవిడని తీసుకుని ఇంటికి రా అన్నారండి వాళ్ళ ఇంటికి. అప్పుడు నేను అంటున్నాను, నా భార్యని తీసుకుని వెళ్ళడం జరిగిందండి. వెళ్ళే వరకు కూడా నాకు ఈయన ఇలా చేస్తారని తెలియదు, నేను అనడం జరిగింది. ఈ మాట అంతా చెప్పిన తర్వాత డబ్బులు లేవన్న తర్వాత సాయంత్రం మీ ఆవిడని తీసుకుని రారా అన్నారండి. మేమేమనుకున్నాం అంటే మా 50,000 మాకు ఇప్పించేస్తారేమో, ఆవిడ దగ్గర ఉన్నాయి కదండి వాళ్ళ ఇంట్లో అనుకున్నాం. కానీ మేము వెళ్ళాము. వెళ్ళేటప్పటికి ఆయన ఏమన్నారంటే, అమ్మాయి మీ అబ్బాయి మీ ఆయన ఇలాగా అడ్డాటో తిప్పుతున్నారు కదా, దానివల్ల 9,000 నష్టపోతుంది. మేము వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే అండి, ఇప్పటికి ఈవెన్ సంఘం అంతా కూడా ఇది ఎవరిని అడిగినా చెప్తారండి, వాళ్ళ ముందు ఎవరు కూర్చోరు సార్, కూర్చోకూడదు కూడానండి. పాస్టరే కాదండి, వాళ్ళ ఇంట్లో పిల్ల ఎంత ఉన్నా సరే ఆ ఇంత పిల్ల ముందు కూడా ఎవరు కూర్చోకూడదు సార్. మనము అసలు నుంచునే ఉండాలండి, లేదా మోకరించి ఉండాలి సార్, అంతే. అంతేగాని వాళ్ళ ముందు ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడేది అనేది ఎప్పుడూ ఉండదు సార్. మేము ఇలాగే వాళ్ళ రూమ్ లో ఉన్నా సార్, రూమ్ బయట మేమున్నామండి. మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారండి, ఇలా ఇలా కదా, నేను పని చేస్తాను, ఇంకెలాగో అద్దె లేకుండా దాని మీద ఉంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఒక 50,000 తీసుకుని ఇప్పిస్తాను, ఆ 50,000కి వడ్డీ ప్రతి నెల మీరు కట్టేయాలి, ఆ 50,000 పట్టుకెళ్ళి మీరు ఆటో తీసుకోండి అన్నారు. నేను మరియమ్మ గారండి, వాళ్ళ ఇంట్లో పనమ్మాయి. మరియమ్మ గారు ఇచ్చిన 50,000 నేను మీకు నేను తీసేసుకుంటాను, వాళ్ళకి ఇచ్చేస్తాను, అప్పుడు వరకు మీరు వడ్డీ కట్టాలి. మరియమ్మ గారు ఒక 8 నెలలు ఇచ్చేస్తానన్నారు అని చెప్పారండి. అలా తీసుకున్నాక కొత్త ఆటో తీసాను సార్. కొత్త ఆటో తీసిన తర్వాత మేము బయట ఎక్కడ ఎవ్వరికి తోలలేదు సార్, అది పెద్దాపురం అందరికీ తెలుసు సార్, మార్కెట్ అంతా తెలుసు. మార్కెటే కదండి ఊర్లో. శనివారం, శుక్రవారం, శనివారం, తెల్లవారుజాము, ఆదివారం, ఈ 3 రోజులు కూడా ఆయన దగ్గరే తిరిగేవానండి. మిగిలిన రోజులు చర్చిలో తిరిగేస్తారు ఆటో ఖాళీగా. చర్చిలో ఉండేవాళ్ళం అండి, మిగతా రోజులు ఈయన దగ్గరే తిరిగే వాళ్ళం. 2017, 18 బాగా వ్యాపారం జరుగుతుందండి. 19 కూడా బాగా జరిగింది. 19 అన్ని కరోనా వచ్చింది కదా సార్. అవును, 2019 అన్ని కరోనా వచ్చింది. 2020లో ఈయనకి కరోనా అటాక్ అయిందండి, రౌత్ సూరిబాబు గారికి, మా ఓనర్ గారికి, పాస్టర్ వాళ్ళ హస్బెండ్ గారికి. ఈయనకి కరోనా వచ్చిందండి. ఈయన కరోనా వస్తే, ఈయన కరోనా వచ్చిన విషయం కూడా నాకు చెప్పలేదండి. వాళ్ళు, నేను ఆయనతో తిరిగి ఆయనతోనే ఉన్నానండి. నేను నాకు చెప్పలేదు. వాళ్ళ అబ్బాయిని క్వారంటైన్ చేయించుకున్నారు, కానీ ఈయనకి ఒక మాట చెప్పలేదు సార్. నేను అప్పటికే అంటానే ఉన్నాను సార్ మా హస్బెండ్ తో, ఎందుకు నాన్నగారు సడన్ గా ఈ శనివారం వచ్చారు, వచ్చే శనివారం ఎందుకు రానంటున్నారు అని అడిగితే ఆవిడ ఫోన్ చేశారండి, పాస్టమ్మ గారు. ఎవరండి? మమ్మీ గారు చెల్లి గారు లీలా ప్రశాంతి గారు, ఆవిడ ఫాస్టమ్మ అండి అదే సంఘంలో. ఆవిడ ఫోన్ చేసి, నాన్నగారు పెద్ద వయసు కాబట్టి బయటికి రారు, వ్యాపారం నువ్వు నవీన్ కుమార్ అంటే ఈ రౌత్ సూరిబాబు గారు డాడీ గారు వాళ్ళ అబ్బాయి అండి, పాస్టర్ కొడుకు. మీరిద్దరూ చూసుకోండిరా, వ్యాపారం నాన్నగారికి మరి పెద్ద వయసు కదా, ఈ కరోనా అమ్మ వస్తుంటే వదిలిపెడతలేదు, నాన్నగారికి అసలు ఆరోగ్యం బాగోదు, కొద్దిగా నువ్వు జాగ్రత్తగా చూస్తా ఉండు, నవీన్ నువ్వు అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత సరే అమ్మగారు చాలా చూస్తామండి అన్నానండి. అలా చేస్తున్నప్పుడు వాళ్ళ అబ్బాయి నేను ఈ మూటలు తోలుకుంటూ ఈ లెక్కలు రాస్తూ అంటే 400 కట్టలు దుంపలండి, ఒక 100-150 సార్లు ఉల్లిపాయలండి, ఒక 30-40 బస్తాలు అల్లమండి, ఒక 20 బస్తాలు మిర్చి, ఇవన్నీ ఎవరెవరికి వెళ్తున్నాయి ఏంటన్నది రాయాలంటే ఎవరు రాస్తారండి? ఆయన ఉంటే ఆయన రాసుకునేవాడు. నాకు అప్పు చెప్పారండి ఆ పని, నాకు వాళ్ళ అబ్బాయికి. నేనే రాసేవాడు, వాళ్ళ అబ్బాయి ఏమి రాసేవాడు కాదు. మొత్తం నా దగ్గర ఏదో బుక్ ఉన్నదండి, ఆ బుక్ లో నేను ఎవరెవరికి నేనే పట్టుకెళ్ళేవాడిని కదా సార్. నేనే పట్టుకెళ్ళి నాకు జట్టోళ్ళు వేసేవారండి లోడింగ్, నేను అన్లోడింగ్ నేనే చేసుకుని టక్ టక్ మన వచ్చి అలా చేయడం జరిగిందండి. 20, 21, 22, 23 నేను జూన్ వరకు ఆయన దగ్గర చేస్తానే ఉన్నానండి.